దాని పునాది వేసి ఒకవేళ దానిని కొనసాగింపలేకపోయినందున చూచువారందరూ ఈ మనుషుడు కట్ట మొదలు పెట్టెను కానీ కొనసాగింపలేకపోయిన అతన్ని చూచి ఎగతాళి చేయసాగుదు. మనల్ని అట్లా అనొద్దండి. ఓ పెద్ద చేద్దామని మనల్ని అంటారు కదా, కొంత పెద్ద చేద్దామని ఊపుకుంటూ వచ్చాడు కానీ నట్టేట్లు ఏం చేశాడు, విడిచిపెట్టి వెళ్ళాడు. ఓ పెద్ద దేవుని కొరకు చించుతాని సేవ చేద్దాం వచ్చింది ఆ సిస్టరు, కానీ దాని తర్వాత సమస్యలు చూసి కిలోమీటర్ దూరము పారిపోయింది అన్నట్టు కాదు. ఈరోజు మనం పారిపోయే బ్యాచ్ సగం మంది. ఎందుకు? ఇఫ్ ఇట్ కమ్స్ టు ద కాస్ట్, ఇఫ్ ఇట్ కమ్స్ టు ద సాక్రిఫైస్, ఇఫ్ ఇట్ కమ్స్ టు ప్రేయింగ్ ప్రైస్, యూ విల్ సే దట్స్ నాట్ మై జాబ్ అని వెనుకల్ని పిచ్చే మూడు. పైకి ఎక్కుతాం పాపం కష్టపడి, దేవుడు చూపించినట్టు ఆలోచన పైకి ఎక్కుతాం. ఎక్కినట్టే కప్పు ఉంది కదా అని ఎవరు సలహా ఇచ్చి అనుకోను, కప్పు తీద్దామంటే కలిసి నువ్వు పెట్టుకుంటావు బ్రదర్ అని అందరం కలిసి సమిష్టిగా, నాకు అంత కష్టం లేదు బ్రదర్ అని. అయితే మరి ఏం చేస్తాం, నేను దిగెళ్ళిపోతా బ్రదర్, ఒక దిగంగా అందరు నలుగురు దిగెళ్ళిపోతారు అంత. వాడు నట్టేట్లు ఆడనే పోవాలి ఎవడు. హౌ సింప్లీ యూ రన్ అవే ఫ్రమ్ ద వెరీ పర్పస్ అండ్ విజన్ ఆఫ్ యువర్ లైఫ్. హౌ కెన్ యూ రన్ అవే? యోనా టైప్ మనమంతా. సమస్య వచ్చేసరికి ఏం చేశారండి, ఎత్త అవతల పడాను. మరి వేర్ ఇస్ ద సాక్రిఫైస్? అందుకో బైబిల్ రాస్తుంది, యెహోవా కార్యం అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడు.